హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. చాలామంది జూబ్లీ హిల్స్ బైపోల్ ఆ హడావుడి స్టార్ట్ అయిన దగ్గర నుంచి నవీన్ యాదవ్ అంటే కాంగ్రెస్ పార్టీ గురించి బీఆర్ఎస్ పార్టీ గురించి ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. ఇప్పుడు కూడా చాలామంది చెప్తా ఉన్నారు వార్ కేవలం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య, కొంత కాసేపు వాళ్ళు ముందుంటున్నారు, కొన్ని రోజులు వీళ్ళు ముందుంటున్నారు, ఇద్దరి మధ్య గెలుపోటములు దోబూచులు ఆడుతున్నాయి, నవీన్ యాదవ్ దూసుకెళ్తున్నాడు లేదంటే సునీత దూసుకెళ్తుందని రకరకాల వార్తలు కథనాలు వింటూ వచ్చాం, చూస్తూ వచ్చాం. కానీ యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో ఎవరు ఊహించని స్థాయిలో బీజేపీ కూడా దూసుకెళ్తుంది. అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని విధంగా లంకాల దీపక్ రెడ్డి అంతకుముందు వార్గా ఉన్న అంటే వర్సెస్గా ఉన్న బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఉన్న ఈ ఫైట్ని ఒక్కసారి దీపక్ రెడ్డి చాప కింద నీరులా విస్తరిస్తూ ట్రయాంగిల్ ఫైట్గా మార్చేశారని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులతో పాటు జూబ్లీ హిల్స్ వాసులు. ప్రధానంగా కొన్ని పాయింట్లు, కీలకమైన కొన్ని అంశాలు బీఆర్ఎస్కి నెగిటివ్స్ ఉన్నాయి, కాంగ్రెస్కి నెగిటివ్స్ ఉన్నాయి. ఆ నెగిటివ్స్ అన్నిటినీ ప్లస్ పాయింట్స్గా చేసుకుంటూ ఆ నెగిటివ్ పాయింట్స్ అన్నీ కూడా ప్లస్ పాయింట్స్గా చేసుకుంటూ లంకల దీపక్ రెడ్డి ఒక్కొక్క అడుగు వెలుసుకుంటూ ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ విజయం దిశగా గట్టి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి మనకి ఇక్కడ దీపక్ రెడ్డికి ఉన్న ప్లస్ పాయింట్స్ అంటే వేరే వాళ్ళకి లేనివి దీపక్ రెడ్డి ఉన్న ప్లస్ పాయింట్స్ చూస్తే సహజంగానే బీజేపీకి ఎప్పుడూ కూడా అర్బన్ ఓటర్స్ చాలా అండగా ఉంటారు. అర్బన్ ఓటింగ్ ఎప్పుడు కూడా బీజేపీకి అండగా నిలబడుతూ వస్తూ ఉంటారు సహజంగా. ఇక్కడ మనకు చూస్తే జూబ్లీ హిల్స్లో అందరూ మొదటి రోజు నుంచి కూడా జూబ్లీ హిల్స్లో ముస్లిం మైనారిటీ ఓట్లు ఎక్కువ అని చెప్తూ వస్తున్నారు. కానీ దాదాపుగా అక్కడ సబ్జెక్టు కరెక్షన్ సుమారుగా 4 లక్షల ఓట్లు ఉన్నాయి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. సుమారుగా అంటే 3,60,000 చిల్లర ఉన్నాయి అనుకోండి. సో అందులో 1,00,000 ఓట్ల లోపే ఈ 1,20,000 30,000 ఓట్ల లోపు బీసీలుగా మన క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిం మైనారిటీస్ కావచ్చు, వీళ్ళ ఓట్స్ ఉన్నాయి. మరి మిగతా వాళ్ళ ఓట్స్ గురించి మాట్లాడతలేదు ఎందుకు? ఏకాడికి డిస్కషను ముస్లిం మైనారిటీ ఓట్లు క్రిస్టియన్ ఓట్లు వీళ్ళిద్దరు బీజేపీకి ఏరు, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ బీజేపీకి ఏరు అనే మాటలే వినపడుతున్నాయి తప్ప మరి అర్బన్ ఓటర్స్ సంగతి ఏంటి? అర్బన్ ఓటర్స్ ఎక్కడున్నా బీజేపీకి పట్టం కడుతూ వచ్చారు. ఈ జూబ్లీ హిల్స్లో నియోజకవర్గంలో స్లమ్లు ఎన్ని ఉన్నాయో, బస్తీలు ఎన్ని ఉన్నాయో, అపార్ట్మెంట్లు కూడా అంతకు మించే ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ వాసులు, చదువుకున్న వాళ్ళు, ఎవరైతే ఎంప్లాయీస్ వీళ్ళంతా ఉన్నారో వీళ్ళంతా కూడా యునానిమస్గా బీజేపీకి పట్టం కట్టే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా గతంలో బీఆర్ఎస్ పరిపాలన చూశారు, ఇప్పుడు కాంగ్రెస్ది చూస్తున్నారు వీళ్ళంతా కూడా. కాబట్టి ఒకసారి పైపెచ్చు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఈ ముస్లిం మైనారిటీ ఓట్లతో పాటు అర్బన్ ఓటర్ సంఖ్య, అపార్ట్మెంట్ ఓటర్ సంఖ్య కూడా చాలా గణనీయంగా ఉంది. వీళ్ళందరూ కూడా ఒకసారి బీజేపీ వైపు చూద్దామని ఆలోచిస్తున్నారు. దాంతోపాటుగా దీపక్ రెడ్డి కూడా చాలా ప్లాన్డ్గా, చాలా పకడ్బందీగా ఈ అర్బన్ ఇంకా ఎవరైతే ఈ నియోజకవర్గంలో అపార్ట్మెంట్ వాసులు ఉన్నారో, ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటుగా మరో కీలకమైన పాయింట్, ఇక్కడ టీడీపీ పోటీ చేయటం లేదు. టీడీపీ ప్లస్ జనసేన ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఓటర్లు అంటే సహజంగా సెటిలర్లు ఉంటారు. ఈ సెటిలర్లు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారు మనకి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. సో వీళ్ళ ఓటింగ్ కూడా చాలా కీలకం అవుతుంది. ఆల్రెడీ వీళ్ళు ఏపీలో కూటమిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఈ టీడీపీ జనసేన ఓటింగ్ మొత్తం బీజేపీకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. టీడీపీ జనసేన నాయకులు కావచ్చు, టీడీపీ జనసేన కేడర్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సెటిలర్స్ కావచ్చు. దాంతోపాటుగా మరో కీలకమైన విషయం, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అత్యంత కీలక పాత్ర పోషించేది కమ్మ ఓటర్లు. ఈ కమ్మ ఓటర్లు ఎప్పుడు కూడా టీడీపీకే పట్టం కడతారు, టీడీపీ వైపు మొగ్గు చూపుతారు. లంకల దీపక్ రెడ్డి గతంలో టీడీపీలో పనిచేసిన అనుభవం ఉంది, టీడీపీలో గత పరిచయాలు ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే లంకల దీపక్ రెడ్డికి అటు అర్బన్ ఓటింగు,
ఇటు అపార్ట్మెంట్స్ ఓటింగు, ఇటు టీడీపీ ఓటింగు, ఇటు జనసేన ఓటింగు, అటు మిడిల్ క్లాస్ వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, వీళ్ళందరి ఓటింగ్ కూడా దీపక్ రెడ్డికి పడే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. సో దీపక్ రెడ్డి కూడా ఈ పాయింట్స్నే టార్గెట్ చేసుకొని ఈ పాయింట్స్ పైన వర్క్ చేస్తూ మెల్లగా వీళ్ళందరినీ ఓట్ బ్యాంక్గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి, చాలామంది డే 1 నుంచి చెప్తా వస్తున్నారు, ముస్లిమ్స్ ఉన్న చోట బీజేపీ గెలవదు, ముస్లిమ్స్ ఉన్న చోట బీజేపీకి ఓట్లు పడవని చెప్తా ఉన్నారు. కానీ అదే పూర్తిగా ముస్లిమ్స్ నియోజకవర్గాలు ఉన్న చోట కూడా బీజేపీ గెలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 1,20,000 1,30,000 ముస్లిం మైనారిటీ ఇంకా క్రిస్టియన్ ఓట్లు ఉంటే వాళ్ళందరూ గంపగుత్తగా బీఆర్ఎస్కో కాంగ్రెస్కో వేరు కదా. వాళ్ళల్లో కొంత పర్సెంట్ బీజేపీని అభిమానించేవాళ్ళు, మోడీని అభిమానించేవాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళల్లో కూడా కొంత చదువుకున్న వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా బీజేపీకి ఓటింగ్ వేసే అవకాశం కనపడుతుంది స్పష్టంగా. దాంతోపాటుగా మనకి ఇక్కడ బీఆర్ఎస్ నుంచి సునీత కావచ్చు, బీఆర్ఎస్ నుంచి సునీత ఆమె మాగంటి గోపీనాథ్ భార్య. సో ఇక్కడ ప్రధానంగా ఏమనిపిస్తుందంటే, ఒకవేళ సునీత గెలిచినా ఆమె చేతులు ఉండదు. ఇప్పటికే విష్ణువర్ధన్ రెడ్డి మొత్తం ఆమెతో తిరుగుతున్నాడు కాబట్టి వెనక ఉండి మొత్తం నడిపిస్తుంది విష్ణువర్ధన్ రెడ్డి. కాబట్టి సునీత గారు గెలిచినా, ఒకవేళ బీఆర్ఎస్ గెలిచినా ఈ నియోజకవర్గం మొత్తం విష్ణువర్ధన్ రెడ్డి చేతుల్లోకి వెళ్తుంది. విష్ణువర్ధన్ రెడ్డి గతంలో ఎలాంటి రౌడీజం చేశాడో, ఎలాంటి అరాచకాలు చేశారో మనందరం చూసామని చెప్పి ప్రజలు కొంత ఆలోచించుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది నవీన్ యాదవ్కి. నవీన్ యాదవ్ పెద్ద రౌడీ షీటరు, వాళ్ళ నాన్న శ్రీశైలం యాదవ్ ఇంకా పెద్ద రౌడీ షీటర్ అని చెప్పి ఆల్రెడీ నియోజకవర్గం మొత్తం ఒక టాక్ ఉంది. సో బీఆర్ఎస్కి ఓటేసినా అల్టిమేట్గా విష్ణువర్ధన్ రెడ్డి వస్తాడు. అంటే విష్ణువర్ధన్ రెడ్డి గురించి అందరికి గతంలో తెలిసిందే కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డిని మళ్ళీ అనుకోవాలని కోరుకోరు. కాంగ్రెస్ గురించి తెలిసిందే. కానీ ఇక్కడ లంకల దీపక్ రెడ్డి చాలా క్లీన్ ఇమేజ్ ఉన్న నేత. ఎక్కడా కూడా రౌడీజం కానీ, ఎక్స్ట్రాక్షన్ చేసినట్టు కానీ, గ్రూపులు ఉన్నట్టు కానీ ఇట్లాంటిది ఏది కూడా దీపక్ రెడ్డికి లేదు. ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా కీలకంగా పనిచేస్తున్నాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. వీటిని వన్ బై వన్ ఇటుకలుగా పేర్చుకుంటూ విజయానికి అడుగులు వేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు దీపక్ రెడ్డి. అంతేకాకుండా మనం జూబ్లీహిల్స్ గత ఎన్నికల చరిత్ర కనుక ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేస్తే, ఇక్కడ అంతకుముందు ఎప్పుడు కూడా బీజేపీ అసలు పోటీ చేయలేదు. 2014లో కానీ 2009లో కూడా ఇక్కడ బీజేపీ పోటీ చేయలేదు. ఇక్కడ 2009లో బీజేపీ పోటీ చేయలేదు. 2009లో బహుశా అలయన్స్లో ఉన్నారేమో టీడీపీ బీజేపీ. 2009లో పోటీ చేయలేదు. 2014లో కూడా ఇక్కడ బీజేపీ పోటీ చేయలేదు. కానీ 2018లో కూడా బీజేపీ పోటీ చేయలే. కానీ 2023 మనం గమనించుకుంటే 2023 ఫస్ట్ ఎలక్షన్స్లో బీజేపీ పోటీ చేసింది. అంతకుముందు ఎప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా లంకల దీపక్ రెడ్డి కావచ్చు, బీజేపీ కావచ్చు, పార్టిసిపేట్ చేసిన మొదటి ఎన్నికల్లోనే దట్టు అప్పుడు అక్కడ ట్రయాంగిల్ కాదు 4 పార్టీల మధ్య పోరు నడుస్తూ ఉంది. అంటే బీఆర్ఎస్ నుంచి గోపీనాథ్ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్ గట్టి క్యాండిడేట్ ఉన్నారు. తర్వాత ఎంఐఎం కూడా పార్టీ నిలబెట్టింది. ఎందుకంటే అందరూ పదే చెప్తూ ఉన్నారు అక్కడ దాదాపుగా 1,00,000కు పైగా ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నాయని. అయినప్పటికీ కూడా మీరు గమనిస్తే దాదాపు 14.11 ఓటింగ్ శాతంతో 25,866 ఓట్లు వచ్చినాయి బీజేపీకి. మొదటిసారి ఈ నియోజకవర్గంలో పోటీ చేయటం, దట్టు ట్రయాంగిల్ వార్ ఉంది అక్కడ. అయినప్పటికీ గణనీయమైన ఓట్లు సాధించారు లంకల దీపక్ రెడ్డి. సో ఈసారి చూసుకుంటే జరగబోయేది బై ఎలక్షన్ ఉంది, మోడీ ప్రభుత్వం కేంద్రంలో. దట్టు వచ్చేది బై ఎలక్షన్, ఇద్దరు పార్టీల చూసాం. పైగా ఇక్కడ ఎంఐఎం పోటీలో తీశారు. ఈసారి జరగబోయేది ట్రయాంగిల్ వార్. టీడీపీ, జనసేన, అర్బన్ ఓటర్స్, అపార్ట్మెంట్ వాసులు, మిడిల్ క్లాస్ వాళ్ళు, ఎంప్లాయీస్, జాబ్ చేసేవాళ్ళు, వీళ్ళంతా కొంత న్యూట్రల్గా ఉండేవాళ్ళు, వీళ్ళంతా కూడా ఈసారి దీపక్ రెడ్డి వైపు చూసే అవకాశం కనపడుతుంది. సో ఇంతవరకు అసలు పోటీలో లేడు, మాకు కౌంట్లెస్ అనుకుంటూ వచ్చిన దీపక్ రెడ్డి ఒక్కసారిగా ఇద్దరికి టార్గెట్ చేస్తూ 1 shot 2 birds అన్నట్టుగా ఇద్దరిని దాటుకుంటూ మెల్లమెల్లగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనుకోవచ్చు అందరూ అభ్యర్థిని లేటుగా ప్రకటించారు, ఆయన తాబేల్లా మెల్లగా ప్రచారం చేస్తున్నాడు అని. మీరు ఒక్క విషయం గమనిస్తే ఆయన నామినేషన్ వేసిన రోజే మీకు అర్థమై ఉండాలి ఎంతమంది జనం వచ్చారో, ఎంతమంది నాయకులు వచ్చారో బీజేపీ వాళ్ళు. కాబట్టి ఆ నామినేషన్ అప్పుడే చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు దీపక్ రెడ్డి. లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా వచ్చేది మేమే అని. సో ఈ పాయింట్స్ అన్నీ కలుపుకుంటే అసలు గెలిచేది దీపక్ రెడ్డి అని చెప్పినా ఆశ్చర్యపోని అవసరం లేదు.
ఈ పాయింట్స్ అన్ని కలుపుకొని ఈ పాయింట్స్ అన్ని టార్గెట్ చేసుకొని ఎవరైతే ఓటర్లు అనుకూలంగా ఉన్నారో వాళ్ళ మనసు గెలుచుకునే ప్రయత్నం మెల్లమెల్లగా మొదలుపెట్టిన దీపక్ రెడ్డి ఇప్పుడు దాన్ని మరింత బలోపేతం చేసి ఒక స్టెప్ ముందున్నాడనే చెప్తున్నారు. పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ని గ్రౌండ్ లెవెల్లో విశ్లేషించిన నాయకులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, వాళ్ళందరూ చెప్తున్న అభిప్రాయం ఏంటంటే ఈ పాయింట్స్ అన్ని దీపక్ రెడ్డి కరెక్ట్గా ఫాలో చేయగలిగి ఆల్రెడీ ఫాలో చేస్తున్నాడు. ఇంకొంత వాటిని బలంగా ఇప్పుడు ఏదైతే ఉందో వీటన్నిటిని ఓటు బ్యాంక్గా కనుక మార్చుకుంటే జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరేయటం ఖాయం అని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి మరి ఫైనల్గా ఎలక్షన్స్లో ఎలాంటి ఫలితం వస్తుందో.